పిచ్చైనవా జర అర్థం చేసుకోవాలి. తట్టున్నాను పిచ్చైనవా మందు రక్తం తీసుకుంటాను పిచ్చైనవా తీ డోసి 1 లీటర్ 1 లీటర్ పావు లీటర్ అర్ధ పావు చెటాకులు తీ ఇటు ఏంది మాణిక్చంద ఏమో సీట్ బెల్ట్ వేసుకో. ఎక్కడ వేసుకో, ఇందాక ట్రాఫిక్ వాళ్ళు ఆపుతారు. ఇక్కడ ఎవరు ఉంటే మళ్ళా ఫైన్ కట్టాలి కదా, అవునా కాదు? ఏం పేరు? నువ్వు ఎక్కడ ఉంటావు? రాజు నా పేరు. గట్టిగా మాట్లాడు. సరే, చెవిని పేరు రాజు నా పేరు రాజు. రాజు, మీరు ఎక్కడ ఉంటారు? ఏ ఊరికి రాజు? ఏదో పేరు పెట్టినప్పుడు రాజు అని. రాజులా మీరు? రాజు లేరు, ఏం లేరు. అప్పుడు ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టేసినప్పుడు పెద్ద మనుషులు అట్లా. ఇప్పుడు వాళ్ళు అన్ని రూపు పెట్టారు. జాతకాలు టైం కొట్టిండు, ఈ వస్తుందా ఈ వస్తుందా పేరు పెట్టి చూసారు. అప్పుడు అవన్నీ ఉండనా? అప్పుడు అవన్నీ ఏం లేవు. 53 ఏళ్ళు నీకా? అప్పుడు అవన్నీ ఎవరు చూసారు? ఇది ఏం లేదు, ఏందనంటే ఇట్లనే బ్లడ్ ఉంటది కదా, బ్లడ్ ఎవరన్నా బ్లడ్ డొనేట్ చేస్తే మాది బ్యాంక్ ఉందన్నమాట, బ్లడ్ బ్యాంక్. అయితే ప్రైవేట్ ది కొత్తగా పెట్టినాం అన్నమాట. ఇప్పుడు మేము ఏందనంటే ఇట్లా ఎవరినన్నా ఇట్లా ఎక్కించుకొని బ్లడ్ తీసుకొని వాళ్ళకి ఎప్పుడన్నా అవసరం వస్తే మళ్ళీ ఇస్తుంటాం అన్నమాట మేము. మీకు గానీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా గానీ బ్లడ్ అవసరం అయితే, మీకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా అవసరం అయితే మేము ఇస్తాము ఫ్రీగానే. ఇప్పుడు తీసుకుంటాము మీది, అట్లా మళ్ళీ ఇస్తుంటాం అన్నమాట. ఇప్పుడు మీరు ఎక్కడ మరి? మాది ఇక్కడ అంటే ఇలా కంపెనీకి బ్లడ్ బ్యాంక్. మీ బ్లడ్ బ్యాంక్ ఎక్కడ ఏమైనా ఉందా లేదా తిరుగుతారా? లేదు, తిరుగుతాం అన్నమాట. ఇక్కడనే మాది ఏంటంటే ప్రైవేట్ అన్నమాట. ఓకేనా? మరి మీరు ఇప్పుడు ఎట్లా కాంటాక్ట్ అయ్యి మరి ఇప్పుడు వీళ్ళకు ల్యాబ్ లో ఒక ఆయన ఉన్నాడు నాకు తెలిసిన సార్, నేను కలవడానికి వెళ్తున్నాను అన్నమాట. మళ్ళా అదే ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా మీకు? నువ్వు రక్తం తీసుకుంటే నా దగ్గర ఏముంటది? ఇప్పుడు నా దగ్గర నువ్వు రక్తం తీసుకుంటే నా దగ్గర ఏముంటది అంటున్నా. యంగ్ ఉంటే ఇలా పెరుగుతుంటది. ఇప్పుడు కూడా పెరుగుతుందండి. మీకు ఒకటి ఫ్రూట్ బాక్స్ కూడా ఇస్తాం మేము. ఏదో తేడాగా ఉందేంటి? అంతా ఐడియా అంతా వద్దాం. ఎందుకంటే 53 ఏళ్ళు అంటే ఇప్పుడు నేను మళ్ళీ కూడా పని చేయాలంటే కష్టమే కదా. ఇంకా జర యంగ్ ఉన్నారు, 30 ఏళ్ళు ఉన్నామంటే చలో ఓకే నడుస్తుంది. 30 ఏళ్ళు ఉంటే ఇస్తుంటే నేను కూడా 1 లీటర్ 30 ఏళ్ళు ఉంటే నేను కూడా ఇస్తే అంటున్నా. మీకు అవి బలం కోసం ఒక ఇంజక్షన్ కూడా చేస్తాము. బలం కోసం ఇంజక్షన్ చేస్తాము. ఒకటి ఫ్రూట్ బాక్స్ ఇస్తాము. జరా ఇయ్యి నువ్వు. మీ నంబర్ ఏంటి? మీ నంబర్ ఏంటంటే నెంబర్ ఇచ్చుడు ఏం లేదే, మేము దాని గురించి అనే ఎక్కించుకున్నాను అన్నమాట నిన్ను. అర్థమైందా? దానికోసం అనే ఇట్లా ఎక్కించుకుంటున్నాము. దాని గురించి అనే ఎక్కించుకున్నాను అన్నమాట. ఎట్లయినా ఇప్పుడు నేను దవాఖానకు వస్తున్నాను. ఇప్పుడు డాక్టర్ గారికి ఈఎస్ఐ హాస్పిటల్ ఉందిగా, ఈఎస్ఐ అడిగి పోయిస్తున్నాను దవాఖానకు. నువ్వు ఏరికైనా పోయి రావే, కానీ కొంచెం ఇయ్యి బ్లడ్, సరేనా? వద్దు, కొంచెం తీసుకుంటానే. ఏమైంది? ఇప్పుడే దవాఖానకు వచ్చింది. ఇంకా చిన్న దాంట్లో నేను అది ఓపెన్ కాదు, ఆగు, నేను లాక్ చేసిన. నేను తీస్తా ఇల్లు ఖాళీ. వద్దు ఏం కాదు, మళ్ళీ మీకు ఫ్యూచర్ లో పనికొస్తుంది. అది రాదు, ఓపెన్ కాదు అది. నేను తీస్తాగు తీయమని నేను తీస్తాగు. ఎందుకు అట్లా ఐడియా లేదు.
వద్దమ్మా చెప్పినా కదా నువ్వు ఫోన్ నంబర్ ఇవ్వమంటే ఫోన్ నంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ కాదండి, ఇచ్చేసి వెళ్ళండి. నేను దాని గురించి ఎక్కించుకున్నా మిమ్మల్ని. ఆ? ఎవరు ఇవ్వమ్మా డోర్ తీసుడు ఏం లేదే, దీంట్లో ఇచ్చేసి వెళ్ళు. ఈ డోర్ నేను వద్దని చెప్పినా కదా. ఫ్రూట్ బాక్స్ ఇప్పిస్తాను. ఏమో నాకు అవసరం లేదు. నేను హాస్పిటల్కి వచ్చినట్టు నమ్ముతలేవు. పెద్ద పెద్ద ఇగో టాబ్లెట్ ఇవన్నీ టోబ్లెట్ పెట్టుకుని నీకు ఫ్రూట్ బాక్స్ కూడా ఇప్పిస్తాను నేను. టాబ్లెట్ ఇవన్నీ పెట్టుకుని వెళ్ళామో వద్దు. ఈ డోర్ చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. ఇయ్యచ్చేది ఉంటే నీయనా ఇష్టంతో. ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా? ఏంది ఇప్పుడు? ఇప్పుడు కాదు అని చెప్పినా కదా. ఇయ్యమ్మా ఢిల్లీ పోవాలి. ఒక ఇంజెక్షన్ చేస్తాను నీకు, చేసుకో. అరే వద్దని చెప్పినా ఇంటావాను. ఆ? ఒక ఇంజెక్షన్ చేసుకో. అవసరం లేదు, కొంచెం బలం కోసం. అవసరం లేదు, కొంచెం బలం కోసం. బలం వద్దు నా మొడ్డు ఇచ్చేసేస్తా. ఏమిటండి మీరు మాట్లాడేది? డోర్ బలం కోసం. అరే వద్దమ్మా చెప్పినా వినవా? జర అర్థం చేసుకో. ఎందుకు? నాకు అవసరం లేదని చెప్పినా కదా. ఇట్లనే ఎవరికైనా మీకు మళ్ళీ అవసరం వస్తే మళ్ళీ ఇస్తాం మేము. అవసరం లేదు. మళ్ళీ మీకు అవసరం వస్తే మేము ఇస్తాము. తీసావా డోర్ మళ్ళీ ఇస్తాము. మీకు అవసరం వస్తే మళ్ళీ ఇస్తా. నేను నా నెంబర్ ఇస్తా. మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడైనా అవసరం ఉంటే మాకు అవసరం లేదు. నేను ఇస్తా. నేను అరే హాస్పిటల్కి వచ్చినట్టు నువ్వు అమ్ముతాడు. మళ్ళీ వస్తే మళ్ళీ నీకు అవసరం ఉంటే నీకు 2 లీటర్లు ఇస్తాను నేను. నాకు 2 వద్దు 10 వద్దు. డోర్ జర అర్థం చేసుకో. నువ్వు ఎందుకే అట్లా చేస్తున్నావు? జర అర్థం చేసుకో. ఓపెన్ కాదే అది, తీమలా ఓపెన్ కాదు అది. జర అర్థం చేసుకో. ఇంత వాయినా మన అర్థం బలదే. ఒక ఇంజక్షన్ చేసుకో. బలం కోసము ఏం చేసుకుంటావు? ఫోన్ తీసుకో. ఇంజక్షన్ చేస్తా, తీసుకో ఫోన్. నేను అర్థం బలగొడతా అని చెప్తాను. బలగొడతావా? బలగొట్టు ఒకసారి. అది బలగొట్టు. పిల్లలు స్కూల్ తీసుకోవాలి. జర అర్థం చేసుకో. రాదు మళ్ళీ ఇస్తా నీకు. నీకు 2 లీటర్లు ఇస్తా. 2 లీటర్లు ఇస్తానే నీకు. మళ్ళా ఇయ్యవా? వద్దన్నా. అరే నేను హాస్పిటల్కి వచ్చినట్టు ఇనవా? పిచ్చాయినవా? జర అర్థం చేసుకో. తచ్చున్నాను పిచ్చైనవా? మందు రక్తం తీసుకుంటాను పిచ్చైనవా? డోసి 1 లీటర్ ఇయ్యే. 1 లీటర్ 1/2 లీటర్ అద్ద పోచేటట్లు ఎవరన్నా ఇస్తా? ఎవరన్నా ఉన్నారా ఇచ్చా? మామూలు ఫోన్ చేస్తా. ఇప్పుడు నా నెంబర్ రాసుకో. మళ్ళా అట్లా ఎప్పుడు మళ్ళీ ఓన్ ఉండు. నేను దవాఖానకు వచ్చాను నమ్మవా? జర ముందుగా బీపీ షుగర్ లావలేస్తాను. అరే కాక ఏం లేదు, ఇదంతా ఏం లేదు. ఇట్లా ఎప్పుడే గానీ తెలియని వాళ్ళు పిలిస్తే ఎక్కువద్దని నేను ఇట్లా వీడియో చేస్తుంటా. ఏం లేదు, ఇదంతా ఏం లేదు. ఇట్లా తెలియని వాళ్ళు పిలిస్తే ఎక్కువద్దని నేను వీడియో చేస్తుంటా. అంటే ఇదంతా ఏం లేదు. రక్తం వద్దు, ఏం వద్దు, ఏం టెన్షన్ కాదు. నేను హాస్పిటల్ రక్తం ఇచ్చేది ఉంటుంది. నేను కూడా పెద్ద చాక్లెట్ ఇది. ఓకేనా? ఏం లేదు. యూట్యూబ్ లో మన ఛానల్ ఉందన్నమాట. ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేదు. అంటే రక్తం అంటే చాక్లెట్ పిప్పర్మెంట్ అడిగినట్టు అడుగుతున్నావు. కాదే, నేను తొవ్వ చూపిస్తాను. ఏదంటే ఇట్లా అన్నోన్ వెహికల్స్ ఎక్కువద్దని నేను వీడియో చేస్తున్నా. నేను 10 కిలోమీటర్లు నడసగానే లిఫ్ట్ అడిగా. ఏదో నీకు ఇప్పుడు నేను నిజం చెప్పాలని ఏముంది కదా. నేను దొంగతనం చేసి రావచ్చు, ఏదైనా మర్డర్ చేసి రావచ్చు. తర్వాత నీకు కూడా వస్తుంది ప్రాబ్లం. నేనేమంటున్నా అంటే నువ్వు సరే అడిగినవచ్చు, ఎవరికైనా హెల్ప్ చేస్తామంటే చేస్తా. దాని ఏం లేదు. సరే నేను హాస్పిటల్కి వచ్చినట్టే నమ్ముతానంటే నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ ఇది నిజంగా అయితే ఏమైతుండే? నిజంగా అయితే అట్లే ఒప్పుకుంటాను. కాదే, ఇప్పుడు నేను ఒక్కనున్నా ఓకే. ఇంకా ఇదొకటి నేను ఒప్పుకుంటా. ఇప్పుడు నువ్వు సిటీలో దొరకవచ్చు. నేను ఏదైనా పలగొట్టి ఎవరైనా ముంగట్టుకో. అవును. అదే నువ్వు జంగల్ ఏం చేసినా ఏమైనా వేసుకోవచ్చు. అది వేరే మాట. ఇప్పుడు 2-3 ఉన్నారు అనుకో, అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. ఏందనంటే ఇట్లా జనాలు మోసపోవద్దని నేను వీడియో చేస్తుంటా అంతే. హాయ్ చెప్పు ఒకసారి. మీరు కూడా ఎక్కొద్దని చెప్పండి. ఇట్లా మీరు చెప్పండి, వీడియోలో చెప్పండి. వీడియోలో ఎవరు పిలిచినా ఎవరు లిఫ్ట్ అన్నా ఎవరు ఎక్కొద్దమ్మా. ఇక తమ్ముడు జర మంచివాడు కాబట్టి ఏదో చెప్పిండు అంటే జనాలు ఇట్లా మోసపోతుర్రే. నిజంగానే నేనేందంటే ఇట్లా జనాలు మోసపోవద్దని వీడియో చేస్తుంటా అంతే. ఏం లేదు. ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు కదా. ప్రాబ్లం ఏమైనా ఓకేనా? రక్తం అంటే నేనేమన్నా ఆ మాట కూడా విను. అవునవును. ఏమన్నా అరే నా ఏజ్ 30 ఏళ్ళు అయితే నేను ఇస్తుంటున్నాయా? నువ్వు ఏంటి 53 ఏళ్ళు? ఓకేనా? ఇది మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది చూడండి. ఓకేనా? ఓకే ఓకే ఓకే. లోకల్ బాయ్స్ బోల్తే, లోకల్ బాయ్స్ బోల్తే. ఓకేనా? ఓకే ఓకే రైట్. చూసారు ఇక ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.